హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఇప్పుడు వస్తుంది చూడక్క. అత్తయ్య, మావయ్య, సాగర్ బావ అందరూ రండి, బాబాయ్ అందరూ రండి, రండి రండి. ఏంటమ్మా ఏంటి? ఎందుకు అలా పిలుస్తున్నారు? బాబాయ్ వస్తున్నారా? వస్తున్నా వస్తున్నా అమ్మా. అత్తయ్య, మావయ్య అందరూ రండి రండి. ఫస్ట్ ఏంటి? ఎందుకమ్మా ఎందుకు అలా పిలుస్తున్నారు? మావయ్య, మన వల్లక్క ఇంటర్వ్యూకి వెళ్తుంది కదా, వల్లక్క జాబ్కి వెళ్తున్న సంతోషంలో మనం అందరం పండగ సెలబ్రేషన్ చేసుకోవాలి, అందుకనే తీసుకోండి. అవునమ్మా, నిజమే, పాయసం చేశారా? ఓకే, నువ్వు చెప్పింది అక్షరాలు మాత్రం అక్షరాలు నిజమేనమ్మా, అంకెల నిజం కాదు. పిల్లల్ని మొదటిసారి స్కూల్కి పంపించినప్పుడు, అలాగే మొదటిసారి జాబ్కి పంపించినప్పుడు పండగలా జరుపుకోవాలి. అందుకే చూడండి, రేపు మా పిల్లలు స్కూల్ పంపించేటప్పుడు ఎంత ధూమ్ధామ్ సెలబ్రేట్ చేశారు. ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఎవడో ఇదిగో అంటే ఉన్నారంటారు, కానీ పిల్లలు లేకుండా నామకరణం జరిపించినట్లు ఉద్యోగానికి వెళ్ళవలసిన వాళ్ళు ఎక్కడ లేకుండా ఈ హడావిడి ఏంటో. వల్లక్క ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రూమ్లో ఫుల్గా ప్రిపరేషన్ అవుతుంది. ఇంటర్వ్యూకి వెళ్తే ఎంఏ ఇంగ్లీషు సర్టిఫికెట్ అంతా బయటపడిపోతుంది. అదేదో మా బంగారం కూడా భయపడుతుంది. ఏమిటో ఇంటర్వ్యూకి ఎట్టా తప్పించుకోవాలా దేవుడా, అచ్చు బాబాయ్. అమ్మ, వెళ్ళి అక్కని స్వాగతం పలికి దగ్గరుండి తీసుకొస్తాం. మేమిద్దరం వాళ్ళ అక్కకి ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంటర్వ్యూకి పంపించేస్తాం. కాసేపు ఇక్కడే ఉండండి, ఎవరు ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్. అలాగేనండి. వాళ్ళక్క ఏంటమ్మా ఏమైంది? అమ్మా, ఇది ఇది ఆ రోజు జరిగిందమ్మా. ఏంటో అమ్మా, ఎలా వచ్చారు చెప్పండి? అదే అక్క, ఈరోజు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా, టైం అవుతుంది, నువ్వు వెళ్ళి. ఏమిటమ్మా? సరే ఇంటర్వ్యూకి వెళ్ళే తగ్గేటట్లేదు, ఇప్పుడిప్పుడే వెళ్ళాలా? ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూ కోసం అలా ఎలా ఉద్యోగం చేరాలా అని నాకు కూడా ఉందమ్మా. మరి ఏం కాదమ్మా, కానీ ఏమైనా జలుబు చేసి మంచం పడిపోయాను. జ్వరం వచ్చి మంచం మీద పడేసింది. అయ్యో, అదేంటక్క, రాత్రి బాగానే ఉన్నావు కదా, మరి సడన్గా జ్వరం ఏంటి? అమ్మో, పక్క నాకు ప్రాణం బాగలేక అల్లాడిపోతుంటే నువ్వు భలే చేస్తున్నావులే పిల్ల. ఏంటి, కరెంటు పోవడానికి మన మస్కిటోస్ రూమ్లో రావడానికి ఒక్క క్షణం చాలు కదా, జ్వరం కూడా అంతే. నేనేదో ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఎగగొట్టడం కోసం దొంగ జ్వరం నాటకం ఆడుతున్నట్లు ఆడుతున్నారేంటని పేరు. ఆ మనుషుల్ని మానవత్వం కూడా లేదు. ఆ మాట నువ్వే చెప్పాలి మరి. మీరు నా మాట నమ్మట్లేదు చూడండి, నాకు ఎంత ఉజ్జు కాలిపోతుందో. పట్టుకుని చూడండి, పట్టుకోండి. ఇప్పుడైనా నమ్ముతారా? నువ్వు నవ్వినా ఈ కుదిరితే వెళ్ళి కూరగాయలు తెచ్చుకోండి, ఆమ్లెట్ వేసుకోండి. ఇక్కడ చూసుకో. ఏమని అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? పరిస్థితులు ఏంటి కుమిలిపోతున్నా? నాకు తెలుసు. నా మంచితనాన్ని అర్థం చేసుకోవడం అమాయకురాలు. నిందలు వేయడం అస్సలు ధర్మం కాదమ్మా. ఇంటర్వ్యూ మిస్ అవుతుందని నువ్వు అస్సలు ఫీల్ అవ్వకక్క. నువ్వు కాసేపట్లో లేడి పిల్లలాగా చింగు ఎగురుతావు, కుక్క పిల్లలాగా పరిగెడుతూ వెళ్తావు. జ్వరం వచ్చి ఒళ్ళు దూదిపించేలా బగబగ మండిపోతుంటే అడుగు వేసి అడుగు కూడా వేయలేకపోతున్నాను కదా, మరి ఎలాగ వెళ్తున్నానంటున్నావు? పిలిచి ఎందుకు అలా చేస్తున్నావు? భాగ్యం, ఓయమ్మో భాగ్యం, దొరికితే చంపేస్తారు, రా 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 భాగ్యం. ఏంటండి? ఏంటిది? ఏం చేస్తున్నావు? ఇడ్లీలో చట్నీ పరిగెడుతున్నట్టు పరిగెట్టాలి. టైం మనకి ఇప్పుడు టైం కుక్కలా పరిగెడుతున్నట్టుంది బాబోయ్. ఏంటిది అసలు? ఏం జరుగుతుంది? 10 లక్షల కోసం ఈ ఈ రోడ్ల మీద పరిగెట్టడం ఏంటి అమ్మా? బాబోయ్, ఏంటి భాగ్యం, ఎలాగో తప్పించుకోవడం ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఉండండి, 10 లక్షలు ఇవ్వకపోతే మళ్ళీ మనల్ని ఖచ్చితంగా చంపేస్తారు. అప్పులతో ఫ్యాన్స్ అసోసియేషనే ఉంది మనకి. కనబడితే రోడ్ల మీద పచ్చిమిరపకాయలు దంచినట్లు దంచేస్తారు. తప్పు మనలో. ఈ ఊరు ఎవడో 10 లక్షలు అప్పు తీసుకుని ఇంత బతికి ఇంటెనకాల చచ్చినట్లయింది. వీళ్ళు మోసం చేసిన చిరాకు విరాకులో పరిస్థితి చెప్పు భాగ్యం. చుట్టుపక్కల వెనక్కి పట్టుకో, పరిగెత్తు భాగ్యం, పరిగెత్తు. అమ్మడికి ఫోన్ చేద్దాం. అమ్మడు ఏంటి, వాళ్ళు మాట్లాడటానికి రౌడీల్ని వెనక్కి ఇచ్చేసింది. ఇప్పుడు డాక్టర్ వస్తే నాదో దొంగ జ్వరం అని బయటపడిపోతుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్లకుండా నానా తప్పించుకోవడానికి డ్రామాలు ఆడుతుంటే అమ్మడు ఏంటిది, నన్ను గోల పెట్టిస్తున్నారు ఏంటి? ఒక్కటే డబ్బు ఏంటిది? ఏం చేయను నేను? మనుషుల్ని మమ్మల్ని నమ్ముతారా ఏంటి? చచ్చిపోండి,
చచ్చిపోతే దరిద్రం వదిలిపోతుంది. అదేంటి అమ్ముడా కన్న వాళ్ళనే ప్రేమ లేకుండా పుసుక్కున ఆ మాట అనేసావు. లేకపోతే ఇదేమిటమ్మా ఎంఏ ఇంగ్లీష్ అని చదివించారని మీరు చచ్చిపోయేస్తున్నాను. అబద్ధం పావులాగా నా మెడ చుట్టుకుంటుంది, నా కాళ్ళు ఒళ్ళు చుట్టుకుంటుంది, చంపేస్తుంది. మేము ఎట్టాగైనా ఇంటర్వ్యూకి పంపించాలని ఆ ప్రేమ నర్మద ఎత్తు మీద ఎత్తులు వేసేస్తున్నారు. నేను తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తులన్నీ చిత్తి చేసేస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్తే చదువు బండారం బయటపడిపోతుందని నాకు భయంగా ఉంది. ఏంటి ఇక్కడ? సరే అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఉంటా. ఫోన్ పెట్టే. అక్కడ నారా పాటలు పడుతుందంట అమ్మడు. ఏంటో మన టైమే బాగోలేదు. ఏంటో అట్లా బ్యాడ్ టైం ముక్కుపోయి ఏంటిది, ఏం చెయ్యాలి? సరే పరిగెత్తు. ఆగండి, మీ సంగతి చెప్తాను. ఆగండి. డాక్టర్ గారు వచ్చారండి. ఆల్రెడీ డాక్టర్ గారు వచ్చారా? ఏంటిది? ఏ డాక్టర్? కుక్కల డాక్టర్లా? పప్పి ఎక్కడ? నా ట్రీట్మెంట్ చేయవలసిన పప్పి, నేను ట్రీట్మెంట్ చేయవలసిన పప్పి ఎక్కడ? అదేంటండి డాక్టర్ గారు, ఏంటి పప్పి అంటున్నారు? అదేంటి ప్రాక్టీస్ చేస్తుంటే డాక్టర్ గారు లాగా తేడాగా ఉందే? ఆయన మొన్నే విజయవాడ నుంచి భద్రాచలానికి వచ్చిన హాస్పిటల్ డాక్టర్ గారు. పెద్ద చదువులు చదివారు. ఏం చదివారు? ఎండిఎఫ్స్ ఎంఆర్ఎఫ్ఎస్ అని చదివారు. అవునా? పోలే మా ఎంబీబీఎస్ చదివారు. సరే మా కోడలికి జ్వరం వచ్చిందండి, చూస్తారని వచ్చావు. బో ఏంటిది? నువ్వు ఏదో చదువుతున్నది ఏంటిది? మా కోడలు వల్లికి జ్వరం అల్లాడిపోతుందండి, త్వరగా వచ్చి ట్రీట్మెంట్ చేయండి. ఎస్ నేను వద్దు, మీరెందుకు ఇక్కడే ఉండండి, మేమందరం వస్తే పాప వాళ్ళకి ఇబ్బంది ఫీల్ అవుతుంది. డాక్టర్ గారు రండి. వెరీ సబ్బాయ్. ఏంటిది? బో ఏమిటిలా అడుగుతున్నాడు? ఇతను ఎవరు అసలు? స్పెషలిస్టు. ఏంటిది? నీకా జ్వరము? డాక్టర్ గారు పిలిచారు. నీ జ్వరం పోగొట్టడానికి ఒక్కడు మందు వేస్తాడు, సరిపోతుంది. డాక్టర్ గారు ఏం చేద్దాం? ఏం లేదు, ఈ ఇంజెక్షన్ చేస్తే మొత్తం అంతా పోతుంది. ఏంటి? ఒళ్ళంతా బాబోయ్ నాకు ఇంజెక్షన్ వద్దు బాబోయ్, నాకు ఇంజెక్షన్ వద్దు, ఏం వద్దు, నా జ్వరం పోయింది. చూసారా నాది ఎంత చల్లగా ఉందో? నా జ్వరం ఏం లేదు. ట్యాబ్లెట్ ఇవ్వచ్చు కదా డాక్టర్ గారు? లేదు, నాకు జ్వరం ఏమీ లేదు, హ్యాపీగా నాకు ఎంత బాగుందో చూడండి, అసలు చాలా, నాకు జ్వరం ఏం లేదు అంటూ చేస్తుంది. వాళ్ళక్క నువ్వు వేసి ఎత్తులకు మేము పై ఎత్తులు వేస్తాం, అర్థమవుతుందా? మాతో పెట్టుకోకు, నువ్వు ఎలాగైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనేసరికి ఇంకా వల్లి ఏం చేయాలో తెలియక ఇదైపోతూ ఉంటుంది. ఇవాళంతా ఇదేనండి. తను ఎంఏ ఇంగ్లీష్ చదివిందా, అసలు ఉద్యోగానికి వెళ్తుందా అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదేనండి ఇవాళ ఎపిసోడు. వల్లికి చుక్కలు చూపిస్తున్న ప్రేమ నర్మదలు. ఏం జరుగుతుందో, ఎప్పుడు వాళ్ళకి వీళ్ళు తప్ప ఇంకా ఇంతేనండి. కథలో అయితే ఏ మార్పు లేదు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.